హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అనంతపూర్. ఓకే, మనం ప్రెజెంట్ ఎంఎస్ఎస్ రియల్ ఎస్టేట్ వాళ్ళ వెంచర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ చూస్తే మీకు ఎంట్రన్స్ ఆర్చ్, బ్యాక్గ్రౌండ్ హౌసెస్ చూస్తున్నారు కదా. మొత్తం ఇది వచ్చేసి కళ్యాణదుర్గం బైపాస్ రోడ్లోనే అతి పెద్ద వెంచర్ అండి. 42 ఏకర్స్లో 700 హౌసెస్ అయితే కట్టించడం అయితే జరుగుతుంది. ఎంట్రన్స్ అంతా ఈ విధంగా అయితే ఉంటుంది. ఎంట్రన్స్ ఆర్చ్ చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ హౌసెస్. ప్రైస్ కూడా చాలా తక్కువ. మీకైతే మొత్తం డీటెయిల్స్ అంతా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లింక్ రోడ్ అయితే ఇదనమాట స్ట్రైట్గా. ఇది వచ్చేసి బీటీ రోడ్డు. అక్కడ గేట్ చూస్తున్నారు కదా, ఆ ఎంట్రన్స్ ఆర్చ్ తర్వాత నుంచి సీసీ రోడ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. టోటల్ అంతా 40 ఫీట్ రోడ్స్, అహుడా అప్రూవల్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్దాము. లెట్స్ వాచ్. చూస్తే సైడ్కి అంతా ఆల్రెడీ ప్లాంట్స్ కూడా చూస్తున్నారు కదా. ఇంకా ఎల్ఈడి లైట్స్ కూడా వస్తాయన్నమాట. నైట్ టైం అయితే విజువల్స్ అంతా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మీకు ఎంట్రన్స్ ఆర్చ్ చాలా మంచిగా అయితే ఉందన్నమాట. సేమ్ బ్రోచర్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇదే కాదు, హౌసెస్ కూడా అంతే, ఎలివేషన్స్ ఇంకా ఎమ్యూనిటీస్ కూడా సేమ్ బ్రోచర్లో ఏ విధంగా ఉన్నాయి అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ ప్రతిదీ అహుడా నామ్స్ ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళైతే తప్పకుండా ప్రతిదీ అహుడా నామ్స్ ప్రకారం అన్నీ అయితే ఇస్తున్నారు. డెవలప్మెంట్స్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయితే దాదాపు ఒక 60% వరకు ఆల్రెడీ కంప్లీట్ అయితే చేశారు. ఇంకొక 1.5 ఇయర్లో టోటల్ వెంచర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ కస్టమర్స్ కూడా హౌసెస్ అయితే తీసుకున్నారు. మీకు అంతా డీటెయిల్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంట్రన్స్ ఆర్చ్ అంతా ఈ విధంగా ఉంది. ఇంకా మీకు 24 అవర్స్ సెక్యూరిటీ కూడా ఉంటారనమాట. 24 అవర్స్ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, భయం లేకుండా మీకు 24 అవర్స్ సెక్యూరిటీ కూడా ఉంటారనమాట. ఇక్కడ నుంచి సీసీ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. 40 ఫీట్ రోడ్స్ హౌసెస్కి ముందర ఇలా లింక్ రోడ్ కూడా 40 ఫీట్ రోడ్స్. ఇంకా పక్కనే పార్క్. స్టార్టింగ్ ఎమ్యూనిటీస్లో మనకి పార్క్ ఇక్కడ చూస్తే విశాలంగా ఉంటుంది. పార్క్ మీకు హౌసెస్కి పక్కనే ఆహ్లాదకరంగా మంచి వాతావరణానికి దగ్గరగా హౌసెస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ 42 ఏకర్స్లో మొత్తం మంచిగా అయితే నిర్మాణం అయితే చేస్తున్నారండి. కళ్యాణదుర్గం రోడ్లో మీరు చూసుకోవచ్చు. టోటల్ ఇక్కడ కురుగుంట వరకు ఎక్కడ అయితే ఇంత పెద్ద వెంచర్ అయితే లేదు. ఇంకా ప్రజెంట్ పార్కులోకి అయితే వెళ్దాము. ఇక్కడ చూస్తే ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇంకా ఓవర్ హెడ్ ట్యాంక్, చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ఇంకా చాలా ఉన్నాయి, మీకు చెప్తాను. ఇంకా ప్రజెంట్ అయితే పార్క్ అయితే ఇది. ఎంట్రన్స్ అంతా ఈ విధంగా ఉంటుంది. ప్లాంటేషన్స్ స్టార్టింగ్లోనే ఈ విధంగా ఇచ్చారు. ఇంకా ఎంట్రన్స్ అయితే ఇది. ఇక్కడ నుంచి చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది టోటల్ పార్క్. ప్రజెంట్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, కంప్లీట్ కాకనే ఈ విధంగా ఉంది. కంప్లీట్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. ఇంకా అక్కడ వచ్చేసి అక్కడ వాల్ కూడా మీకు కనిపిస్తూ ఉంటే అక్కడ అది వచ్చేసి వాటర్ ఫాల్ టైప్లో అక్కడ ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఈ విధంగా అయితే ఉంది. స్టార్టింగ్ నుంచే గ్రీనరీ మీకు కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుందండి పార్క్ అయితే. చాలా ప్లాంట్స్ అయితే వేశారు. ప్రజెంట్ ఈ ఎంఎస్ఎస్ రియల్ ఎస్టేట్ వాళ్ళు స్టార్ట్ చేసి ఈ వెంచర్ వచ్చేసి 1 ఇయర్ అయితే అయింది. దాదాపు చూస్తే మీకు చాలా హౌసెస్ కంప్లీట్ అయిపోయాయి అనమాట. కస్టమర్స్ కూడా కొనేసి చాలా హౌసెస్ అయితే కంప్లీట్ చేశారు సక్సెస్ఫుల్గా. 42 ఏకర్స్లో 700 హౌసెస్ అయితే కట్టిస్తున్నారు. అక్కడ వచ్చేసి మీకు ఫోటో ఫ్రేమ్స్ అలా దిగడానికి కూడా చాలా ఆహ్లాదకరంగా మంచి వాతావరణం అండి. ఇప్పుడున్న కలుషిత వాతావరణానికి దూరంగా ఉండి కొంచెం మంచిగా ఉందామనేసి ఆలోచిస్తుంటారు కదా, వాళ్ళ కోసమని ప్రజెంట్ పార్క్ అయితే చూపిస్తున్నాను. చూడొచ్చు మీరు, చాలా పెద్ద విశాలంగా ఉంది పార్క్ అయితే. ఏజ్డ్ పర్సన్స్కి, చిల్డ్రన్స్కి, కొంచెం పీస్ ఆఫ్గా ఉందామనే పీపుల్స్కి చాలా మంచి వెంచరు. చూస్తున్నారు కదా, విశాలంగా గ్రీనరీకి బాగా దగ్గరగా ఉండొచ్చు అనమాట. ఇంకా ప్రజెంట్ ఈ విధంగా ఉంది. కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. కంప్లీట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ప్రజెంట్ హౌసెస్కి అయితే వెళ్దాం. డూప్లెక్స్ హౌస్ ఉంది, ఇండివిజువల్ హౌస్ ఉంది, మీ ఇష్టం అనమాట. క్వాలిటీకి అయితే కట్టిస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు, బ్యాక్గ్రౌండ్ అంతా హౌసెస్ చాలా బాగున్నాయి. డూప్లెక్స్ ఉన్నాయి, ఇండివిజువల్ ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా హౌసెస్ అయితే చూద్దాము. కిందకి ఇంకా పార్క్ అయితే చూస్తారు కదా. ఇప్పుడు ప్రెజెంట్ డూప్లెక్స్ హౌస్, ఇక్కడ ఇండివిజువల్ హౌస్ రెండు అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఎలివేషన్ అంతా ఈ విధంగా ఉంది. ఇండివిజువల్ హౌసెస్కి ఈ విధంగా ఉంది, డూప్లెక్స్ హౌసెస్కి ఈ విధంగా ఉంది, చూడొచ్చు. ఇంకా ప్రెజెంట్ అక్కడ కట్టిస్తున్నారు. ఇదంతా 40 ఫీట్ రోడ్స్. అహుడా అప్రూవల్తో టోటల్ అయితే 42 ఏకర్స్లో 700 హౌసెస్ అయితే నిర్మాణం చేస్తున్నారు. చూడొచ్చు టోటల్ అంతా ఆ లాంగ్ వరకు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ప్రెజెంట్ ఏ బ్లాక్ అయితే మనకి జూన్కి అంతా కంప్లీట్ చేస్తున్నారు. ఇంకా 1.5 ఇయర్లో టోటల్ వెంచర్ అయితే కంప్లీట్ చేస్తారనమాట. ఇంకా ప్రెజెంట్ 40 ఫీట్ రోడ్ పక్కనే మనకి ఇండివిజువల్ హౌసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇది వచ్చేసి కార్ పార్కింగ్. ఇక్కడ వచ్చేసి మీకు సైడ్కి వాల్ కూడా వస్తుంది. హౌస్కి మధ్యలో కాంపౌండ్ వాల్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా. ఇంకా ఇక్కడ వచ్చేసరికి స్టెప్స్ ఉంటాయి. ఇంకా మీకు వచ్చేసి ఇది ఎంట్రన్స్లో హాల్ చూడొచ్చు, స్పేస్ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇంకా అక్కడ వచ్చేసి సెల్ఫ్లు, టీవీ యూనిట్ అంతా ఇచ్చేసారు. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్. మీకు ఈస్ట్ ఫేస్ ఉన్నాయి, వెస్ట్ ఫేస్ ఉన్నాయి. ఈ విధంగా చూడొచ్చు. స్పేస్ అయితే చాలా ఉంది. ఇంకా వెంటిలేషన్కి వచ్చేసి విండోస్ కూడా ఇవ్వడం జరిగింది, పెద్ద విండోస్ అనమాట. గ్రిల్ కూడా ఆల్రెడీ చేశారు. స్టాండర్డ్గా మెటీరియల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఎంఎస్ఎస్ రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఇక్కడ టైల్స్ కూడా మీరు చూడొచ్చు కింద.
టైల్స్ అంతా ఈ విధంగా ఉంది. ఇక్కడ సెల్ఫ్లు కూడా ఇచ్చేసారు. టీవీ యూనిట్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అక్కడ వచ్చేసి మీకు సోఫా సెట్ వేసుకొని ఇక్కడ నుంచి టీవీ అయితే చూడడం బాగా మంచిగా అయితే ఉంటుంది. స్పేస్ కూడా బాగుంది. ఇంకా అక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇక్కడ వచ్చేసరికి కిచెన్, పూజా రూమ్ ఈ విధంగా ఇక్కడ ఏర్పాటైతే చేశారు. ఇక్కడైతే కిచెన్కి సంబంధించి మీరు ఆల్రెడీ చూడొచ్చు, సెల్ఫ్లు అంతా ఇవ్వడం జరిగింది. స్పేస్ కూడా ఈ విధంగా ఉందన్నమాట. స్పేస్ కొంచెం కన్వీనియంట్గా చాలా బాగుంటుంది. స్పేస్ అయితే ఆ విధంగా ఇచ్చారు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి విండోస్ కూడా ఇచ్చారనమాట. ఘాట్ అలా రాకుండా మీకైతే బాగా మంచిగా అయితే ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసరికి పూజా రూము. చూస్తే మీకు స్పేస్ కూడా ప్రతిదీ కన్వీనియంట్గానే ఇచ్చారు, స్పేసియస్గా. ఇంకా ఆపోజిట్లో మీకు అక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది, ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. ఇక్కడ వచ్చేసి మీరు కాకరీ యూనిట్ ఇంటీరియర్ అలా చేయించుకోవచ్చు. డైనింగ్ ఏరియాలో ఈ విధంగా సెల్ఫ్లు కూడా ఇచ్చారు. ఇంకా ఈ విధంగా ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇందులో ఉంటుంది. స్పేస్ చూడండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. పెద్ద విశాలమైన గదులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీకైతే పైన స్టోరేజ్ కూడా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, సెల్ఫ్లు కూడా ఇచ్చారు. ఈ విధంగా స్పేస్ అయితే చాలా ఉంది. చూస్తే ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్లో మీకు టైల్స్ అంతా ఏర్పాటు అయితే ఆల్రెడీ సెట్ చేశారు. టైల్స్ అంతా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇంకా ప్రెసెంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాం. ఇటు సైడ్ నుంచి చూస్తే మీకు హౌస్ అయితే ఈ విధంగా ఉంది. హాల్లో మాత్రం నిజంగా స్పేస్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. చూడొచ్చు, సెల్ఫ్లు అంతా ఇచ్చారు. వెంటిలేషన్కి మనకి గ్రిల్ కూడా ఉంది. ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట. ఫుల్ సెక్యూరిటీ మీకు ఎప్పుడు 24 hours అయితే సెక్యూరిటీ అయితే ఉంటారు. ఇంకా అటాచ్డ్ వాష్రూమ్లో అయితే ఈ విధంగా ఉంది. ఇంకా ప్రెజెంట్ చూసారు కదా హౌస్ అయితే. ఇది వచ్చేసి 2 BHK, 2 bedrooms అయితే ఉంటాయి, 2 bathrooms కూడా ఉంటాయి. 29-45 అనమాట మెజర్మెంట్స్. 1008 SFTలో మొత్తం అయితే హౌస్ కట్టించారనమాట. ఇది వచ్చేసి ఇండివిజువల్ హౌస్. డూప్లెక్స్ హౌస్ అయితే ప్రెజెంట్ చూద్దాము. ఇందాక ఇండివిజువల్ అయితే చూసారు కదా హౌస్ అయితే. ఇది వచ్చేసి డూప్లెక్స్ హౌస్ మీరు చూడొచ్చు. ప్రెజెంట్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందన్నమాట. చూస్తే రెడ్ బ్రిక్స్ టోటల్ మీరు చూస్తే మీకు ఐడియా కోసం అయితే ఇక్కడ ప్రెజెంట్ ప్లానింగ్ అంతా ఈ విధంగా ఉంటుంది అనేసి చూపిస్తున్నాను అనమాట. రెడ్ బ్రిక్స్ కూడా మీరు చూడొచ్చు. మీకు క్లారిటీ కోసం అయితే ఈ హౌస్ చూపించడం జరుగుతుంది. ఇది ప్రెజెంట్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆల్రెడీ పూర్తయినది మీకు బ్యాక్ సైడే కనిపిస్తుంది. అది వచ్చేసి డూప్లెక్స్ హౌస్ ఆల్రెడీ కంప్లీట్ అయితే అయిపోయింది. హాల్లో చూస్తే ఈ విధంగా ఉంది. స్ట్రైట్గా లెంత్ అయితే చాలా బాగుంది చూడొచ్చు, స్పేసియస్గా. ఇటు సైడ్ వచ్చేసి స్టెప్స్ అయితే వస్తాయి. స్టెప్స్ ఇటు సైడ్ వస్తాయి. ఇక్కడ విండోస్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసరికి పూజా రూము, కిచెన్, ఇక్కడ డైనింగ్ ఏరియా టోటల్ అంతా ఇటు సైడ్ అంతా వస్తుంది. విండోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీకు స్పేస్ కూడా బాగా కన్వీనియంట్గా అయితే ఉంటుంది. ఆడవాళ్ళకైతే వంట చేసుకోనికి చాలా సౌకర్యంగా అయితే ఇస్తున్నారనమాట. ట్యాప్స్ కనెక్షన్ అంతా మీరు చూడొచ్చు. పూజా రూమ్ కూడా చూడొచ్చు, కన్వీనియంట్గా అయితే ఇచ్చారు. స్పేస్ అంతా ఉంది. ఇటు సైడ్ అయితే ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. చూడొచ్చు స్పేస్ అయితే విడ్త్ లెంత్ బాగా మంచిగా అయితే ఉంది. పెద్ద పెద్ద విశాలమైన గదులు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అటాచ్డ్ వాష్రూమ్, పైన వచ్చేసరికి స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. టైల్స్ అంతా ఆల్రెడీ కంప్లీట్ అయితే అయిపోయాయి. స్పేస్ కూడా ఈ విధంగా ఉంది. టైల్స్ అంతా ఈ విధంగా సెట్ చేశారు ఆల్రెడీ. స్టోరేజ్ కూడా ఇచ్చారు. ఇక విండోస్ ఉన్నాయి. ఇక్కడ సెల్ఫ్లు కూడా ఇచ్చారు. ఇంటీరియర్ పిఓపి చేయించుకుంటే నిజంగా లుక్ అయితే అదిరిపోతుంది అనమాట. హౌస్ డూప్లెక్స్ హౌస్ ఇది. కింద అయితే ఉన్నాం, పైకి అయితే వెళ్దాము. ఇక్కడ వచ్చేసరికి మీరు ఏమన్నా గ్రీనరీకి ఏర్పాటు చేసుకోవచ్చు, లేదంటే స్టోరేజ్ కన్నా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. స్పేస్ కూడా వదిలారు స్టెప్స్ కింద అయితే. ఇది వచ్చేసి గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి హాల్. ఇక్కడ వచ్చేసి 2 bedrooms అయితే ఉంటాయన్నమాట. అటు సైడ్ వచ్చేసరికి మీకు బాల్కనీ ఆ ఏరియా అంతా ఈ విధంగా ఉంది. ఇక్కడ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. పెద్ద పెద్ద బాత్రూమ్స్ అయితే ఇచ్చారు. టైల్స్ అంతా చూడొచ్చు. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉండదు ఇందులో వచ్చేసరికి. ఇంకా సెల్ఫ్లు అంతా ఇచ్చారు. స్పేస్ కూడా ఈ విధంగా ఉంది. స్పేస్ అంతా ఈ విధంగా ఉంది. టైల్స్ అంతా ఒకటే సేమ్. వెంటిలేషన్కి అయితే ప్రతి రూమ్లో అయితే ఇవ్వడం జరిగింది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్ అనమాట. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది ఇందులో. సెల్ఫ్లు అంతా ఇచ్చేసారు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి డ్రెస్సింగ్ ఏరియా, వాష్రూమ్ అయితే ఉంది. సేమ్ అనమాట. స్పేస్ అంతా బాగుంటుంది. టైల్స్ అంతా ఆల్రెడీ కంప్లీట్ అయితే చేశారు. ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఈ విధంగా అయితే ఉంది టోటల్. ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసి హాల్. ఇంకా ఇక్కడ బాల్కనీ. ఇంకా ఇక్కడ వచ్చేసరికి స్టీల్వి స్టెప్స్ కూడా ఇక్కడ ఏర్పాటైతే చేయడం జరిగింది. మనమైతే ఇంకా పైకి అయితే వెళ్ళడానికి అనుకూలంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ చిన్నగా మీరు పార్టీ అలా చేసుకోనికి కూడా కొంచెం ఏరియా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్ కానీ వెంటిలేషన్ కూడా మీకు ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్.
వెంటిలేషన్ సౌకర్యం అయితే చాలా బాగుంది. పర్యావరణానికి దగ్గరగా అనుకూలంగా ఉండేటట్టు మీకైతే కూర్చారనమాట. ఇక్కడ చూసారు కదా డూప్లెక్స్ హౌస్ అయితే. ఇందులో మీకు 3 బెడ్రూమ్స్ ఉంటాయి, 3 బాత్రూమ్స్ అయితే ఉంటాయి. టోటల్ అంతా మెజర్మెంట్స్ అంతా 29x45 అనమాట. టోటల్ అంతా వెంచర్లో ఏ హౌస్ అయినా కూడా. ఇంకా ఇది వచ్చేసి 1484 SFTలో మొత్తం అంతా కట్టించారనమాట. ఈ బ్రోచర్లో ఏ విధంగా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా మీరు చూసారు కదా స్టార్టింగ్లో సేమ్ అదే విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా ఎంట్రన్స్ ఆర్చ్ అయితే అదనమాట. జిమ్ ఇస్తారు, సీసీ రోడ్స్, స్ట్రీట్ లైట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇస్తారు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇంకా కాన్ఫరెన్స్ హాలు, లైబ్రరీ, యోగా హాలు, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, బాస్కెట్బాల్ కోర్టు, స్విమ్మింగ్ పూల్, ఎవెన్యూ ప్లాంటేషన్స్, ఓవర్ హెడ్ ట్యాంక్. ఇంకా ఎమ్యూనిటీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మీకు అక్కడ చూస్తే వాటర్ ఫ్లోటింగ్ అంతా అక్కడ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. మీకు ఫోటో ఫ్రేమ్స్ కానీ మామూలుగా ఈవినింగ్ టైమ్స్ కానీ మార్నింగ్ టైమ్స్ కానీ వాకింగ్ చేయడానికి, రన్నింగ్ అంతా చాలా బాగుంటుంది. పీస్ ఆఫ్గా ఉంటుంది. బాగా స్పేసియస్గా పార్క్ కూడా ఉంది. అదేవిధంగా మనకు హౌసెస్కి కూడా స్పేసియస్గా బెడ్రూమ్స్తో సహా టోటల్ అన్ని బాత్రూమ్స్తో సహా అన్నీ అయితే ఇవ్వడం జరిగింది స్పేసియస్గానే. ఇది వచ్చేసి ఎంఎస్ఎస్ రియల్ ఎస్టేట్ వాళ్ళు. మనకు అన్న వాళ్ళు వచ్చేసి చాలా కాలం నుంచి పరిచయం అనమాట. మంచి వెంచర్లో కస్టమర్స్కి మంచి క్వాలిటీ హౌస్ ఇవ్వాలన్నదే వాళ్ళ లక్ష్యం. ఈ విధంగా చూస్తే మీకు బ్యాక్గ్రౌండ్లో హౌసెస్ అన్నీ చాలా హౌసెస్ ఉన్నాయి. 42 acresలో 700 హౌసెస్ అయితే కట్టి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రెసెంట్ ఏ బ్లాక్ వచ్చేసి జూన్కి అంతా కంప్లీట్ చేస్తారు. 1.5 yearలో మీకు టోటల్ వెంచర్ అంతా కంప్లీట్ అయితే అయిపోతుంది. డూప్లెక్స్ హౌస్ వచ్చేసి 76 lakhs అయితే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియేట్ అయితే చేస్తారు. ఇండివిజువల్ హౌస్ వచ్చేసి 60 lakhs అయితే చెప్తున్నారు. అది కూడా తగ్గుతుంది ప్రైస్ అయితే. మీకు డాక్యుమెంట్స్ పరంగా టోటల్ అయితే క్లియర్ అనమాట. క్లియర్ టైటిల్ మొత్తము అహుడా అప్రూవల్ కాబట్టి మీకు డెవలప్మెంట్స్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సిందే, నేను చెప్పడం కాదు. ఆటోమేటిక్గా ఇంకా తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అహుడా అప్రూవల్ టోటల్ అయితే. ఇంకా కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇంకా మీరు హౌస్ తీసుకోకపోయినా పర్లేదు, ఫస్ట్ అయితే సైట్ విజిట్ చేయండి. మీకు నచ్చితే హౌస్ తీసుకోండి. ఎందుకంటే మీకు చూస్తే ఒక ఐడియా అయితే వస్తుంది. మన వీడియోలో కంటే బెటర్గా అయితే బయట అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. పికప్ డ్రాప్ అంతా కంపెనీనే భరిస్తుంది. అన్న వాళ్ళకి కాల్ చేశారంటే మీ ఇంటి దగ్గరికి వచ్చి పికప్ చేసుకొని మీ ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తారు. తప్పకుండా మీకు హాలిడేస్లో అలా ఎప్పుడన్నా వీలైనప్పుడు ఒకసారి అయితే తప్పకుండా సైట్ విజిట్ చేయండి. మంచి హౌస్ అయితే తీసుకోవడం మీకైతే లక్ష్యంగా ఉంటుంది కదా. మంచి హౌస్ ఇక్కడైతే దొరుకుతుంది. గ్రీనరీ కూడా చాలా మంచిగా ఏర్పాటు చేశారు. కళ్యాణదుర్గం బైపాస్ రోడ్లో అనంతపురంలో అతి పెద్ద వెంచర్ అండి. 42 acresలో 700 హౌసెస్ అయితే నిర్మాణం అయితే చేయడం జరిగింది. తప్పకుండా అయితే విజిట్ చేయండి. ఇదనమాట మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.